వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, రాష్ట్ర బాధ్యులైనటువంటి తరుణ్ చుగ్ గారికి, అలాగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి, నేను సొంతగా అన్నగా భావించేటువంటి ధర్మపురి అరవింద్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఏ కుటుంబం నుంచి అయితే వచ్చినో, జర్నలిస్ట్ కుటుంబం నుంచి, ఆ కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ ఉన్నటువంటి పత్రికారులందరికీ, జర్నలిస్టులందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు తీన్మార్ మల్లన్న. ఇది ప్రజలు పెట్టుకున్న పేరు. ఇది నాకు ఒక గురువు పెట్టినప్పటికీ ప్రజలు నన్ను తీన్మార్ మల్లన్నగా పిలుస్తారు. ఆ పేరే స్థిరపడిపోయింది. ठीक है सर, मैं थोड़ा कोशिश करता हूँ सर हिंदी में बात करने के लिए. ठीक है, ये तो ये सभ्यत्व तो दिए ना मेरा आवाज. ఇది నాకేదైతే ఇచ్చినారో ఈ సభ్యత్వం, भारतीय जनता पार्टी का सभ्यत्व मिला. अभी ये सभ्यत्व नहीं है. इसको क्या बोलते? ताड़ू ताड़ू रस्सी. ये 10-15 मीटर का रस्सी है. ये रस्सी से केसीआर फैमिली को अमरवीरला स्तूप है ना, उधर అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో తెలంగాణలో, ఈ తాడుతోటి రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల రామారావు, హరీష్ రావు, వీళ్ళను ఈ తాడుతోని కట్టేయాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చిన. నా జీవితంలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. ट्रांसलेट करते हैं. आई एम नॉट परफेक्ट इन हिंदी सर, जस्ट वेट. तो उनका कहना है ये मेंबरशिप जो है बीजेपी का, ये इनके लिए मेंबरशिप नहीं है. ये 15 फीट का रस्सी है. रस्सी रोप रस्सी है, जिनसे जो भ्रष्टाचार फैमिली है, सरकार है, वो फैमिली मेंबर्स को हमारे पास असेंबली के सामने जो प्राण गवाए एजिटेशन में तेलंगाना के लिए, उनके लिए एक मॉन्यूमेंट, शहीद स्तूप बनाया गया है. ये रस्सी से वो सभी लोगों को जितने भी वायदे किए केसीआर ने, कुछ भी उसमें से इंप्लीमेंट नहीं हुआ. वो शहीद स्तूप को ये 15 मीटर रस्सी से केसीआर, केटीआर, कविता, हरीश राव, उनके जितने भी, और जो संतोष राव जो राज्यसभा में है, जो ये शहीदों के सैक्रिफाइस पे आज करोड़ों रुपए, हजारों करोड़ों रुपए कमा रहे हैं, उनको बांध दूंगा. ये इनका मामला, ये बोलना है. ये मेंबरशिप नहीं, ये रस्सी है. ఒక కట్టుడు మాత్రమే కాదు, అమరవీరుల తల్లిదండ్రులను పిలుచుకొచ్చి వాళ్ళ చేతికి ఈరగోలలు ఇచ్చి ఈ కట్టినోలని ఈపు బలగొట్టించే కార్యక్రమమే ఈ రసీదు. నాకు ఇది మామూలు రసీదు కాదు. ఇది నా జీవితంలో మీరు ఒకసారి చూస్తే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతడు ప్రపంచంలోనే అత్యంత మోసకారి అని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పిన వాడిని నేను. తెలంగాణ రాష్ట్రంలో మీడియాను అణిచివేసి 100 కిలోమీటర్ల లోతు పాతి పెడతా అని చెప్పి ఏదైతే మాటలు చెప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ రోజే నిన్ను బాతి పెట్టే రోజు వస్తుంది అని చెప్పి నేను ప్రశ్నించడం ప్రారంభించిన. నేను ప్రశ్నించే నాడు నేను ఒక్కనున్నా. ఇవాళ లక్షలాది గొంతులు మాట్లాడగలుగుతున్నాయి, ప్రశ్నించగలుగుతున్నాయి అంటే మా వంతు ప్రయత్నంగా ప్రజలమైన మేము చేసుకున్నాం. ఇది ఒక దశ, ఇప్పటి వరకు జరిగిన దశ. రెండో దశ ప్రశ్నించడమే కాదు, పని చేయడం కూడా రెండో దశ. ఈ పని చేసే కార్యక్రమమే భారతీయ జనతా పార్టీ నుంచి. ఈ తాడు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది కాబట్టే ఢిల్లీకి వచ్చి కూర్చున్నా. ఈ తాడు తీసుకొని వస్తా, బరాబర్ అమరవీరుల స్తూపానికి మీ కాందాన్నంతా కట్టేసి ఈరగోలలు ఇచ్చి, ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఈ బలకు కొట్టిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండో అంశం, 38 కేసులు పెట్టినావు. 38 కేసులు పెట్టి నువ్వు సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు.
ఒక్క కేసులోనన్నా పోలీసోళ్ళే నా మీద కేసు పెడితే పోలీసోళ్ళు బయటికి పోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత మంచి నాయకుని మీద కేసులు పెడతా ఉన్నాం, మా తరఫున కూడా కొట్లాడేటువంటి నాయకుని మీద కూడా కేసులు పెడతా ఉన్నామని చెప్పి పోలీసోళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. జడ్జిలు మదన పడ్డారు. కానీ మా చేతిలో అధికారం ఉందన్నటువంటి ఒక అహంకారంతో అలా నువ్వు చేసినావు. ఏమైంది? హుజూరాబాద్ కాడ చూలే, హుజూరాబాద్ కాడ నీ ఈపు నువ్వే వలగొట్టుకున్నావు. హుజూరాబాదే కాదు, ఎక్కడ స్టార్ట్ అయినవో నువ్వు అక్కడికి తీసుకొచ్చి పెట్టే బాధ్యత మాది. నువ్వు ఏ 5 ఎకరాల కాడనైతే ప్రారంభమైనావో అక్కడికి తీసుకొస్తాను ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీ ద్వారా ఇంకా ప్రజల్లోకి ఎక్కువ పోయేటువంటి అవకాశం నాకు దొరికింది. రెండో కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. బరాబర్ బాతాల పోషెట్టే, ఇక బరాబర్ ప్రజల్లోకి వస్తాం, నీ సంగతి చెప్తాం. తీన్మార్ మల్లన్న మీద కేసులు పెట్టినందుకు బాధపడలే, నువ్వు జర్నలిజం కుతిక మీద కత్తి పెట్టినావు, నువ్వు ప్రశ్నించే గొంతుల మీద కత్తి పెట్టినావు, నువ్వు ఉద్యమకారులను తొక్కేటువంటి ప్రయత్నం చేసినావు. అందుకోసమే ఇవాళ సమాజం అంతా ఒకటైతా ఉన్నది. ఇవాళ సమాజంలోని ఉద్యమకారులంతా ఒకటైతా ఉన్నారు. నీకు మై హోమ్ సిమెంట్ తెచ్చి నీ రాజకీయ సమాధి కట్టకపోతే నన్ను అడుగు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.